గోధుమ రవ్వతో ఉప్మా చేస్తున్నానండి. ఇవాళ గోధుమ రవ్వకు ఉప్మాకి మనం ఈ ఉల్లిపాయ కట్ చేసుకుందాం. తయారు చేసుకోవడానికి గిన్నె పెట్టుకుందాం. ఇదండి గ్యాస్ వెలిగించాను. దాంట్లో 1 స్పూను ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ ఎక్కింది. మనం దాంట్లోకి కొంచెం పచ్చిపప్పు, కొన్ని ఆవాలు, ఇవి శనగిత్తనాలు ఎన్ని అండి, 1 స్పూన్ వేసాను శనగిత్తనాలు కూడా. కొంచెం జీలకర్ర వేద్దాము. కొంచెం జీలకర్ర, 4-5 జీడిపప్పు. ఇవి బాగా యాగాలి. బాగా వేగితే బాగుంటుంది. గోధుమ రవ్వ ఉప్మా బాగుంటుందండి. అంటే ఈ తెల్ల రవ్వ కన్నా గోధుమ రవ్వ ఉప్మా బాగుంటుంది. అది కూడా వాటర్ తక్కువ పోసుకొని బాగా చేసుకోవాలి. దాంట్లోకి కద్దులపాయ 1 ముక్క కట్ చేశాను. అది కూడా బాగా యాగాలి. కరివేపాకు రెబ్బలు, పచ్చిమిరకాయలు వేయలేదండి నేను, మా పిల్లలు తినరని. మీరు వేసుకోగలుగుతుంటే పచ్చిమిరకాయలు వేసుకోవచ్చు. బాగా వేగింది. మనం 2 గ్లాసులు వాటర్ పోసుకుందాం. రెండు గ్లాసులు వాటర్ పోసుకున్నాను. దానికి సాల్ట్ వేద్దాం. నాకు ఉప్పు వేస్తున్నాను. నేను 1 అర స్పూన్ వేస్తున్నాను. పైగా వాటర్ తిరుగుతున్నాయి. మనం రవ్వ వేసుకుందాం. ఇంకా చూడండి బాగా తిరుగుతున్నాయి. చూడండి వాటర్. 1 గ్లాసు రవ్వ అంటే ఇదిగండి, నేను 2 గ్లాసులు నీళ్ళు పోసాను కాబట్టి 1 గ్లాసు రవ్వ వేస్తున్నాను. అదేందండి తిప్పకుండా పోస్తున్నారంటారు. తిప్పుతానండి. ఇప్పుడు గడ్డలైతే ఇది కట్టదు. తెల్ల రవ్వలాగా ఈ ఎర్ర రవ్వ అసలు గడ్డలు కట్టదు. కానీ ఒకటి ఇది ముద్ద కాకుండా పొడి పొడిలాడుతూ ఉంటేనే దీని టేస్ట్ వేరుగా ఉంటుంది. ఇదిగోండి చూడండి బాగా ఉడుకుతుంది. ఇంకా ఇదిగండి గట్టి పడుతుంది. ఇప్పుడే కలర్ఫుల్గా ఉంది కదా. కొద్దిగా పొడి పొడిలాడితే బాగుంటుంది. కాసేపు ఉంచుతాము. 1-2 నిమిషాలు ఉంచి దింపేస్తాము. ఆల్రెడీ గట్టి పడింది కాబట్టి 2 నిమిషాల నుంచి దించాము. ఉప్మా రెడీ అయిందండి. ఇదిగోండి రెడీ అయింది. కొంచెం గార్నిష్ కోసం కొత్తిమీర కొంచెం పైన అలా చల్లుకుందాం. దాంట్లోకి పల్లీల చట్నీ అయితే బాగుంటుంది. కొంచెం చట్నీ కూడా వేసుకుందాం. రుచి ఎలా ఉందో చూపిస్తాను. సరే చెప్పు బంగారు తల్లి. ఓకే సూపర్.